జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో స్పందించారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని సమర్థిస్తున్న ప్రకాష్ రాజ్ కు పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దాడులు, ప్రజాస్వామ్యాల విలువల విధ్వంసంపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. పవన్ కళ్యాణ్ పై హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన రీతిలో రాజకీయంగా సమాధానమిస్తామని హెచ్చరించారు. ప్రకాష్ రాజ్ సమాజంలో 99% మంచి వాళ్ళు గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడూ ఎలాగా ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడూ పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు కదా, ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడూ నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే అంతలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు నువ్వు? తెరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సొసైటీలో ఉండే వాళ్ళని, మంచి వ్యక్తుల్ని, అంటే సొసైటీలో ఎక్కువ మంది, సమాజంలో బతికే ఎక్కువ మంది మీలాంటి ఎదవలు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మీలాంటి ఎదవలు, పొరంబోకి ఎదవలు, ఈ 99% సమాజంలో బతికేటోళ్ళని గౌరవంగా బతకనివ్వకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? అసలు నువ్వు ఏదైనా ఒక లైమ్ లైట్ లోకి వద్దాము అనుకుంటే అక్కడ తరిమేశారు. ప్రజల ఆదరణ ఎలాగా పొందలేవు. ఎలాగా నీకు ఏదో రాజకీయాల్లోకి రావాలనో, ఏదో పదవి తెచ్చుకోవాలనో ఉంది. రావాలి అంటే ఏకైక ఛాన్స్ దొరికింది ఏంటి అంటే డబ్బులు ఇస్తే ఎవరినైనా తిడతావు. నువ్వు ఎదవ అని ఇండస్ట్రీ అంతా తెలియటం వల్ల సినిమా ఛాన్సులు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ బ్రతుకు తెరువు కోసం ఇంకో దుర్మార్గమైన మార్గాన్ని ఎంచుకుని ఈ వైసీపీ వాళ్ళు ఎవరన్నా తిడితే పదవులు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పడటం. అంతే కదరా నీకు తెలిసింది.